ఓకే కదా సార్, కింద ప్రీవియస్ వీడియో అయితే చూసుకోరండి, ఓకేనా. ఓకే గైస్, మీరైతే చూసి ఉంటారు, బట్ నాది ఫుల్ వీడియో కావాలంటే షార్ట్లో అప్లోడ్ చేసి ఉంటాను ఇదే ఛానల్లో. అయితే విజిట్ కండా నేను ఎలాంటి కాపీ పేస్ట్ క్లెయిమ్ వస్తుంది ఇంకా పార్టేషన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ ఎడిటింగ్ 46. వెల్కమ్ బ్యాక్ గైస్. ఓకే, మీరు 1 వీక్ 3D ఎడిటింగ్ ఫోటోస్ చేసుకున్నారంటే మీరే ఎడిట్ చేసుకుంటారు, ఓకేనా. డూ నాట్ స్కిప్, ఓకే. ఇలాంటి ఎడిటింగ్ ఎట్లా చేసి చెప్పిస్తే InShot Appలో ఫుల్ వీడియో చూడాలంట. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, తప్పకుండా ఓపెన్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసుకోండి. నేమ్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇది ప్రీవియస్ వీడియో చూసి ఉంటారు. ఊసరవల్లి సాంగ్ అయితే ఇదైతే మీకు ఇష్టం ఆ ఫోటో కావాలన్న ఫోటో ఎత్తుకోవచ్చు. నేను ప్రభాస్ ఫోటో అయితే ఎత్తుకొని మీరు క్లీన్గా జూమ్ చేసుకోవాల్సి పడుతుంది. క్లీన్గా అది క్లీన్గా నీట్గా జూమ్ కావాల్సి పడుతుంది. అది జూమ్ అయినాక క్లీన్గా సెట్ అవుతుంది, ఓకేనా. నాకు ఒక 23 సెకండ్స్ ఏమో కావాలా, ఓకే. ఇక్కడ డ్యూరేషన్ అనేసి ఉంటుంది, నేను టైప్ చేసుకుంటా 23 అనేసి ఉంటా, సెలెక్ట్ కొడతా, ఓకేనా. మీకు ఒక సాంగ్ ఇస్తా సార్, సాంగ్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. సాంగ్ ఫోటోను సాంగ్ టెక్స్ట్ ఎట్లా చేసుకుని చెప్తాను మీకు. అకస్మాత్ మీకు ఏమన్నా వీడియో ఉంటే వీడియోని ఇంకా చేసుకోవచ్చు సాంగ్, ఓకేనా. మీకు చూపిస్తే ఇక్కడ ఒక వీడియో ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మీతో యా వీడియోస్ అన్న యా వీడియోస్ ఉంటా పర్వాలేదు. నేనైతే ఒక వీడియో అయితే ఎత్తుకుంటాను, ఓకే. మన ఇష్టం. నేను ప్రెజెంట్ ఇప్పుడు యాడ్ క్రియేట్ చేసిన దాన్ని ఎత్తుకుంటా, ఓకేనా. మీ ప్రీవియస్ సిక్ అదే సెలెక్ట్ చేసుకొని మీరు నెక్స్ట్ ఇట్లా వస్తుంది. ఎవరు కరెక్ట్గా చూసుకోవాలా, ఎవరు నాదంతా ఇది అయిపోయా, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యా. మనం ఎట్లా ఏం విషయం చెప్తాను నేను, కరెక్ట్గా అట్లా మీరు టెక్స్ట్ రాసుకొని పోదా, ఓకేనా. మీరు ఇంత స్కిప్ చేశారంటే మిస్ అయిపోతుంది స్మాల్ వీడియోనే, ఓకేనా. దాంతో అర్థం చేసుకుని అంత చెప్పేది తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అకస్మాత్ డౌట్ ఉంటే పార్ట్ 2 వీడియోస్ చేస్తాను, అంతేమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇస్తానే ఉంటాను, లేట్ చేయొద్దు, ఓకే. ఇప్పుడైతే తక్కువగానే ఉంటుంది, ఫస్ట్ లిరిక్స్ రాసుకోవాల్సి పడుతుంది, ఓకేనా. 1 మినిట్ నేను రాసుకుంటా. ఓకే గైస్, మీరు ప్రజెంట్ నేనంటే అని రాసుకోండి. ఫస్ట్ లిరిక్స్ మీకు సాంగ్ కావాలంటే ఇస్తా, ఓకేనా. మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ మీరు క్లీన్ ఒక వీడియో మీరు రాసుకోండి, సెంటర్కి వస్తుంది. మీరు యా ప్లేస్ లో కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. వద్దు మాకు 3D లిరిక్స్ కావాలంటే మీ ఇష్టం, ఇటు కావాలన్నా ఆడడానికి పర్వాలేదు, మీకు మీ ఇష్టం. నేనైతే లెఫ్ట్ సైడ్ లో తల పక్కన చేస్తాను, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లిరిక్స్ రాసుకోవాల్సి పడుతుంది. టిక్ ఇచ్చాడు, టిక్ ఇచ్చుకొని మీరు చెప్తా ఎదంతా క్లీన్ గా. ఫస్ట్ రిలీక్స్ ఉంది కదా, ఫస్ట్ రిలీక్స్ క్లీన్ గా సెట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోవాల్సి పడుతుంది. మీరు సాంగ్స్ ఇనుకోవాలి, నేను మీకు కాపీ పేస్ట్ చేసిన నేను సౌండ్ తక్కువ పెడతాను, మీకు చెప్తాను, ఓకే. అయితే ఇంకొక రిలీక్స్ అయితే రాసుకుంటాం, థర్డ్ 3 రిలీక్స్ అయితే మనం రాసుకుంటాము, ఓకేనా. 3 రిలీక్స్ అక్కడ మీరు ఫస్ట్ సాంగ్ పూరా ఇంకొండ నిజ ఎక్కడ వస్తుంది ఏమి ఎట్లా అని మీది మీరు చూసుకొని చేసుకోవాల్సి పడుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ పేస్ట్ చేస్తాము, మనం ఇక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు లెఫ్ట్ లానే పెడతాం. 3 రిలీక్స్ రాసుకొని మీరు ఇక్కడ ఎక్కడ కాలం మీరు ప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడే పేస్ట్ చేస్తాను, రైట్ సైడ్ లో పేస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే లెఫ్ట్ లో పేస్ట్ చేస్తాను, రైట్ లో పేస్ట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ రిలీక్స్ రాసుకోవాల్సి పడుతుంది. మీరు 1 మినిట్, అయ్యో దీన్ని మీరు కాపీ చేసుకోండి. అది కాపీ చేసుకుంటే పింక్ వస్తుంది, అప్పుడు మీరు ఒకసారి పార్ట్ ఇంకోవచ్చు, ఓకే. నేను ఇవ్వక పెడతా, ఇప్పుడు పార్ట్ ఇవ్వాల్సి పడుతుంది, ఒక నిమిషం. నెక్స్ట్ వీడియో ఉంటే ఇక్కడ మీరు ఫాంట్స్ యాడ్ కావాలని చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫాంట్ సెలెక్ట్ చేసిన, ఓకే. టిక్ ఇచ్చుకొని మనకి ఆ కలర్ ఉంది, నాకైతే ఏమో బ్యాక్గ్రౌండ్ సెట్ అయితే లేదు, ఇంకా ఊరికి యాలూరికే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం అని చెప్పేసి నేను అలా చేస్తాను. నెక్స్ట్ మ్యూట్ చేసుకుంటాను, నేనైతే ఫీచర్స్ కూడా చూడు. అయ్యో ఒక్క నిమిషం, నాది కూడా సాంగ్ సహా మ్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నెక్స్ట్ అది చేసుకుంటా. ప్రజెంట్ టెంపరీ ఇప్పుడు చూడొచ్చు మీరు, కానీ ఇదంతా జూమ్ కావాలంతా షేర్ కదా, దాని ఇంకా టెక్స్ట్ ఇప్పుడు 4 టెక్స్ట్ ఏమో ఫినిష్ అయింది. నెక్స్ట్ మీరు సాంగ్స్ ఇంకొని చేసుకోవాల్సి పడుతుంది, ఓకే. చూడండి, ఓకే. 1 మినిట్, ఓకే గైస్. నెక్స్ట్ మీడియం చేస్తారు అంటే ఇక్కడ చూడొచ్చు మీరు, సాంగ్ వినండి. నాకు ఇక్కడ గంటనేమో వస్తా ఉంది, ఇక్కడ ఇంకా మనం నెక్స్ట్ రిలీజ్ మనం రాసుకోవాల్సి పడుతుంది, ఓకేనా. ఇక్కడ ఏం వస్తుందా మీరు కింద ఫుల్ సాంగ్ వినండి అని చెప్తా కదా, వినండి వినేసి నాకు చేసుకోవచ్చు. నేను ఫాంట్ అయితే ఇదే పెడతా, ఓకే. ఎందుకు అని ఇప్పుడు ఇలా పెడదాము, ఈ పక్క పెడదాము. నెక్స్ట్ ఒక సాంగ్ వినాల్సి దానికి నేను అంతా మ్యూట్ చేస్తాను, ఓకే. ఓకే, ఇప్పుడైతే మనం దీన్నే కాపీ చేసుకోవాల్సి పడుతుంది. ఇదైతే ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము, ఓకే. ఇప్పుడు రబ్ చేయాలి, ఎలాంటి ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా దాన్ని టెక్స్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ రాయాల్సి పడుతుంది. మీరు ఒక్క నిమిషం, ఓకే. టెక్స్ట్ అయితే ఫినిష్ అయ్యా, ఓకేనా. మనం ఇక్కడైతే వస్తుంది, మీరు
అదంతా కమ్మి చేసుకోవాల్సి పడుతుంది మీరు చెప్తా. ఓకే గైస్, ఇప్పుడైతే నేను మ్యూట్లో పెట్టుకొని అక్కడంతా వాయిస్ ఇదే పర్వాలేదు. నేను ఇప్పుడు క్లీన్గా స్కిప్ చేయకుండా చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మీరు చెప్పిస్తా. ఇక్కడ కొంచెం నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. మన ఇంట్లో ఫోన్ చేస్తాను దాని ఇంకా ఫోన్ వచ్చినారు దాని ఇంకా అంత సౌండ్ వస్తుంది. మీరు అంత అడ్జస్ట్ చేసుకుంటా పర్వాలేదు. నేను రూమ్ పోయి వాయిస్ ఇస్తా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఫిఫ్త్ రిలిక్సా అది పార్టీ నాల్సి పడుతుంది. ఈయన ఇంకా ఏమొస్తుంది ఓ అనుకొని వస్తుంది. మీరు ఒక ఇలా ఇచ్చుకొని ఓ ఇచ్చుకొని నెక్స్ట్ ఇంకా ఇష్టం అని వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత ఉందో అంతే మాత్రం చేసుకోవాలి. ఫుల్ ఉంటే ఫస్ట్ పాట ఇంకోండి. ఇప్పుడు పాటలో ఎంత ఉంటే టెక్స్ట్ ఓన్ వస్తుంది కదా, అది రిలిక్స్ అవుతుంది. ఒక సాంగ్ ఈ సాంగ్లో వస్తుంది. ఇక్కడ 2 సెకండ్స్ 3 సెకండ్స్ వస్తుంది. మీరు ఎంత ఉంటే అంతని స్కిప్ చేసుకోవాలి. ఎంత ఉంటే అంత పెట్టుకొని మీరు స్కిప్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా, డిలీట్ చేసుకొని నెక్స్ట్ మీరు క్యాబ్ నెక్స్ట్ మిషన్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ టెక్స్ట్ రాయాలి. నేను రాసుకోవాల్సి పడుతుంది. నాకు నేను రాస్తా ఉన్నా ఒక్క సెకండ్. ఓకే, ఇప్పుడు ఏ చోటైనా అని వస్తుంది. మీరు మీకు ఇదే సాంగ్ కావాలంటే నేను ఇస్తాను, నేను తప్పకుండా ఇస్తా. ఓకే, ఇచ్చింటాను మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తానండి. మీకు ఏడు ఉంటుంది అక్కడ పెట్టుకొని మిగిలిన పెట్టుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ ఎక్కడ పెడదాము. ఓకే, నెక్స్ట్ దీన్ని కొద్దిగా డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ అంటే కాపీ. ఓకే, కాపీ చేసుకొని మీరు నెక్స్ట్ అలుపుకొని అది చెప్తారు రబ్ చేసుకుంటా. రబ్ చేసుకొని మీకు ఎక్కడ అది వెలికి వస్తుంది మీకు రామ్కి వేసుకుంటాం మనము. గైస్ ఇంతంతా మీకు సపోర్ట్ చేస్తే మీరు చూస్తే మనకి సపోర్ట్ చేసేది అంటారు. డూ సబ్స్క్రైబ్ గైస్. ఒక్క నిమిషం, 7 గంట వస్తుంది అది పాట. మీకు ఇంబడతా ఉండొచ్చు. నేను గైస్ మీరు నెక్స్ట్ టెక్స్ట్ రాసుకొని పడుతుంది. మనమైతే ఒక నిమిషం చెప్తా. మీరు క్లీన్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే గైస్, మీరైతే మనం ఇక్కడ గంట వేసేసి ఇంకా ఫుల్ మీరు చేసుకోవాల్సి పడుతుంది. ఓకేనా, సేమ్ అట్లా చేసుకోవాల్సి పడుతుంది. మీకు ఎక్కడికన్నా అక్కడ టిపికల్గా బేస్ చేసుకొని చేసుకోవాల్సి పడుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వస్తుంది ట్రాకింగ్ అనేసి వస్తుంది. మీరు ట్రాకింగ్ పైన ట్రాక్ కొడితే మీకు ఎక్కడ ట్రాక్ కావాలి అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే అది ఎలా అంటే అన్నింటికి ట్రాక్ చేసుకోండి పర్వాలేదు. మేము వన్ అయితే ఫస్ట్ దానికి సైజ్ చూపిస్తా. అన్ని దానికి ట్రాకింగ్ కొడితే అన్ని ట్రాక్ అయిపోతుంది. ఓకే, అంటే ఫోర్త్ ఇంకా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఫస్ట్ రిలిక్స్ ప్లస్ కీ అనేసి ఉంటుంది. మీకు అది చూపిస్తుంది ఎక్కడ ఉంటుంది. ఇక్కడికి ఆల్మోస్ట్ InShot App ఓపెన్ చేయాలి యూజ్ చేయాలి తెలుస్తుంది. మీకు ప్లస్ కీని ఒత్తుకొని మీరు ఫస్ట్ రిలిక్స్ యాడ్ వస్తుంది. మీరు క్లీన్ చేసుకోవాలి. ఓకే, అలా ఫుల్ ఫోటోని మీకు అది పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జూమ్ ఇంకో అది చేసుకొని పోతే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే ఫుల్ అయినాక నెక్స్ట్ మీరు ఏం చేయాలి అది చెప్తాను. ఓకే ఓకే గైస్, మీరైతే ఇంత ఫుల్ ప్లస్ ఇచ్చుకొని మీకు యాడ్ ఆడుకొని అట్లా చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. మీకు చూపిస్తాయి ఇక్కడే కొమ్మడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని తిరిగి మళ్ళీ ప్లస్ ఎఫెక్ట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫుల్ పోతే అక్కడ మీకు ఒక బ్లింక్ అయితే ఒకటి ఉంటుంది వైట్ బ్లాక్ అని. ఇదైతే బాగుంది. మీరు ఫుల్ ఇంటర్నల్ ఫుల్ రన్ తెచ్చుకొని స్ట్రెంత్ అయితే ఏమో రన్ తీయండి. అదంతా ఇట్లయితే వస్తుంది. ఫుల్ చేస్తే ఇట్లా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసుకుంటే మీకు ಯಾವ ತರ కావాలో ఆ ತರ చేసుకోవచ్చు. ఊరికే చాలా వద్దు పార్టికల్స్ నుంచి ఊరికే అంతా చేసుకుంటా ఉన్నా. మీకు యాడ్ కావాలో అది తెచ్చుకోవచ్చు. నేను రన్ తెచ్చుకుంటా. ఓకే, ఇంత అయినాక షేకింగ్ ఒకటి వస్తుంది. ఇక్కడ ఏమది చాలా వద్దు, ఇది కూడా అంతే రన్ తీసుకుంటే చాలా అయిపోతుంది. దాన్ని ఇంకా ఇంతైనా ఫుల్ ఇచ్చుకుంటే ఇంత అవుతుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే సేవ్ చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ బటన్ ఇలా ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని దాన్ని కొట్టుకుంటే అయిపోయి. ఓకే, ఎక్స్పోర్ట్ చేసుకుంటా. అది నేను చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. ఓకే, అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్ ఉంటే పార్ట్ 2 వీడియో వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఓకే, ఈ వీడియో సార్ లేట్ అయిపోయా, అప్లోడింగ్ లేట్ అయిపోయా, పక్క మన్నాడు వస్తుంది. 2 days అయినా వస్తుంది. ఓకే, ఇది వీడియో చేస్తుంది 11/6కి. డేట్ వచ్చి 27. ఓకే, May 27. అప్లోడింగ్ 31 అవుతుంది. ఒక జూన్ జూలై మంత్లో అయితే అప్లోడ్ చేస్తాను.